సో బేసిక్గా ప్రొడక్షన్ సపోర్ట్ కానీ సిస్టమ్ అడ్మిన్ అనేది కామన్ డెసిగ్నేషన్స్. సో దానివల్ల మీకు నంబర్ ఆఫ్ కాల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, నంబర్ ఆఫ్ కాల్స్ అనేవి అండ్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో మీన్ వైల్ మనం ఏం చేస్తామంటే బేసికలీ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద లైక్ ఇన్ఫ్రా. ఇన్ఫ్రా అంటే ఏంటి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో లైక్ ఓఎస్ అడ్మిన్ ప్లస్ విఎంవేర్ ఫండమెంటల్స్ ప్లస్ క్లౌడ్ అనేది బేసిక్గా ఏడబ్ల్యూఎస్ అనేది చెప్తున్నాను. క్లౌడ్ ఈ మూడు కాంబినేషన్లో మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అండ్ మీన్ వైల్ వీఆర్ గోయింగ్ టు టచ్ అపాన్ లైక్ ఏ మిడిల్వేర్ థింగ్స్ కూడా యాడ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ మేజర్ థింగ్ ఏమంటే దీనివల్ల మీకు నంబర్ ఆఫ్ కాల్స్ పెరుగుతాయి. సి రైట్ నౌ ద ప్రైమరీ థింగ్ ఈస్ దట్ వీ నీడ్ టు గెట్ ఎ జాబ్ ఈజ్ ద ప్రైమరీ. సెకండరీ, వన్స్ యూ గెట్ అ జాబ్, సో బేస్డ్ ఆన్ ద ఈ టెక్నికల్ థింగ్లోనే వన్స్ యూ గెట్ ఇన్ ద జాబ్ మీరు కావాలంటే తర్వాత స్విచ్ అవ్వండి. ఓకే, యూ కెన్ స్విచ్ టోటలీ ఇన్ టు ద, లేదంటే డెవాప్స్ కానీ లేకపోతే వేరే దానికి కానీ. ఓకే, సో నథింగ్ బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేను డెవాప్స్ ఇంజనీర్ని ఈ రకంగా మీరు రెజ్యూమ్ పెట్టుకొని కూడా ముందుకెళ్ళచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ థింగ్ ఏమంటే ఒకటి స్టెబిలిటీ. ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలి, స్టెబిలిటీ. ఓకే, ఏంటంటే మీరు మీ రెస్పాన్సిబిలిటీని అట్లీస్ట్ ఒక 6 నెలలన్నా సంవత్సరం అన్న కంపెనీలో చేయాలి. అది ప్రైమరీ థింగ్. మామూలుగా చాలామంది ఏం చేస్తుంటారంటే వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ నేను గమనించింది ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టెక్నాలజీ నేర్చేసుకుంటారు, దాని మీద ప్లేస్ చేసేస్తారు. లెటర్ బి సంథింగ్ లైక్ యాన్సిబుల్ కానీ డెవాప్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి. సో దాంట్లో తప్పు ఏమీ లేదు. బట్ ది థింగ్ ఈస్ దట్ హౌ మచ్ ఆఫ్ యూ ప్రిపేర్డ్ అనేది మీన్స్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్కి మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారనేది తెలియదు. బుక్లో ఉన్న నాలెడ్జ్కి రియల్ టైంలో ఉన్న నాలెడ్జ్కి సిచ్యువేషన్స్కి చాలా తేడా ఉంటుంది. ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి చేయమన్నప్పుడు మీకు లాట్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. మీరు మీ ఎక్స్పోజర్ని ఎక్స్పీరియన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సో అక్కడే చాలామంది ఏం చేస్తుంటారు, మిస్టేక్ చేసి అన్నెసెసర్లీ ఎస్కలేషన్ తెచ్చుకొని ప్రాబ్లం అవుతూ ఉంటారు. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే మనం ఏం చేస్తున్నాము, వీ డోంట్ వాంట్ టు బి డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద స్క్రిప్టింగ్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళట్లేదు. వీఆర్ గోయింగ్ టు ద కామన్ అజెండా ఆఫ్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇక్కడ ప్రొడక్షన్ సపోర్ట్ అంటే మీరు ఏదో నార్మల్ టెక్నికల్ సపోర్ట్ కదా. ప్రొడక్షన్ సపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సర్వర్ల మీదే వర్క్ చేస్తున్నారు, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ల మీద వర్క్ చేస్తున్నారు, దీన్ని కూడా ప్రొడక్షన్ సపోర్ట్ లేదంటే సిస్టమ్ అడ్మిన్ అనే టైటిల్ ట్యాగ్ అనేది మనం వాడతాము. సో దీని బేసిస్ మీద వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓఎస్ అడ్మిన్ అనేది మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఆల్ ఆపరేషన్స్ అంటే మీకు L1, L2, L3 లెవెల్ నేను చెప్తాను. ఓకే, మేబీ ఒక 5 years ఆఫ్ పర్సన్కి మ్యాక్సిమం L1 కానీ L1 ప్లస్ లేకపోతే L2 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ నేర్చుకునేటప్పుడు మాత్రము ట్రై ఫర్ L3 లెవెల్ నేర్చుకోండి. సో VMware అనేది మనకి ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంటాయి ఏంటి అనేది బేసిక్గా L1 లెవెల్ చెప్తాను. సో దాని తర్వాత మీకు AWS. సో AWS కూడా ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఆన్ L1 ప్లస్ L2 లెవెల్లో ఏ రకంగా మనకు సర్వీసెస్. AWS అంటే చాలామంది అంటారు ఓకే ఇక్కడ మనకు డెవాప్స్ టూల్స్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాకర్స్ కానీ కుబర్నెటిస్ కానీ ఉంటాయా అంటారు. నో, దట్ ఈస్ నాట్ ద అడ్మిన్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ AWS అడ్మిన్. AWS అడ్మిన్ అంటే బేసిక్గా ఆల్ ఇన్ఫ్రా సర్వీసెస్ అంటే ఒక సర్వీసెస్ అన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు కవర్. దెర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఒక 12 నుంచి 14 సర్వీసెస్ ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క సర్వీస్ అనేది మనం కవరప్ చేస్తాము. ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్లో మన డే టు డే అనేది ఏ రకంగా ఉంటుంది. ఎందుకు ఈరోజు చెప్తున్నాను అంటే ఇన్ని రోజులు మీకు ఇంతవరకు క్లాస్ తీసుకున్నవన్నీ బేసిక్ ఫండమెంటల్స్, అవి మీరు విన్నా వినకపోయినా ఇంటర్వ్యూలో ఎవరు అడగరు. బట్ టుడే ఆన్వర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంటర్వ్యూ ప్రిపరేషనే. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ జాబ్, దట్స్ ఇట్. మీరు ఏ రకంగా చదువుతారనేది నాకు ప్రైమరీ కాదు. మన కాన్సన్ట్రేషన్ అంతా జాబ్ ఓరియంటెడ్ ప్రకారమే మనం మూవ్ ఆన్ అవ్వాలి. సో ఏదన్నా ఒక టాపిక్ చెప్పినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి నెక్స్ట్ డే మినిమం 10 minutesలో ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్. మీకు ఆ క్వశ్చన్స్ ఇచ్చి
నేను నెక్స్ట్ రోజు నేను ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మీన్స్ అట్లీస్ట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ద ప్రొఫెషనల్ ఆన్సర్స్, నాకేమొద్దు. అట్లీస్ట్ మీరు ఆ టర్మినాలజీ అన్నా మీరు చదివారా లేదా అనేది నాకు ముఖ్యం. ఓకే, వీటన్నిటికీ మీకు షేర్ చేసిన పోర్టల్లో ఆల్రెడీ నోట్స్ ఉంది, రియల్ టైంలో సినారియోస్ ఉంది, ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ప్రతి టాపిక్ కూడా మనకి ఇన్ఫర్మేషను ప్లస్ సినారియో ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఈ బేసిస్ మీద మీ మెటీరియల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ డే నాకు సో ఈ రకంగా నాకు ఒక్కొక్క టాపిక్ చెప్పినప్పుడు ఐ విల్ ర్యాండమ్లీ ఆస్క్ యూ ద క్వశ్చన్, మీరు నాకు కంపల్సరీ చెప్పాలి. ఓకే, అండ్ ద సెకండరీ థింగ్ ఈస్ దట్ మండే టు ఫ్రైడే, ఇఫ్ బై ఎనీ ఛాన్స్ సాటర్డే కానీ సండే కానీ ఏదో ఒక రోజు తీసుకుంటాను, రెగ్యులర్ క్లాస్తో పాటు ఐఎమ్ గోయింగ్ టు టేక్ అప్ ద సమ్ ఆఫ్ ద మాక్ కాల్స్. సో మాక్ కాల్స్ కోసం మనం లాస్ట్ వరకు వెయిట్ చేసే అవసరం లేదు. డోంట్ వెయిట్ ఫర్ ద టిల్ ద కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత చూద్దాం అనేది కాన్సెప్ట్ కాదు. ఆ వీక్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో నేను ఒక 2 టాపిక్స్ కవర్ చేశానంటే ఆ 2 టాపిక్స్కి ఈ వీక్లోనే మీకు మాక్ కాల్స్ అనేది నేను కండక్ట్ చేస్తాను. మాక్ కాల్స్ ఎవ్రీథింగ్ రికార్డెడ్, ఇక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయడం కాదు, రికార్డెడ్ చేసి వేరే నా దగ్గర కోర్సు నేర్చుకున్న వాళ్ళని కూడా లూప్ చేస్తాను. రియల్ టైంలో ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా ఇష్యూలు వస్తాయి, ప్రతిదీ మనము డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఓపెన్గా చెప్తున్నాను, వీ హ్యావ్ టు బి ఓపెన్ అప్. జాబ్ రావాలి అంటే మనం మాట్లాడితేనే వస్తాయి. ఓకే, సో ఓపెన్గా మాట్లాడండి, చెయ్యండి. అర్థం కాకపోతే ఒకసారి అడగండి, నాకు వచ్చినంత వరకు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏ కూడా ఉన్నాయి, దానిలో కూడా బ్రౌజ్ చేయండి, లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి చేయండి. అల్టిమేట్గా యూ నీడ్ టు లర్న్ ద కోర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ అండ్ మోర్ ఆఫ్ ప్రాక్టీస్. సో దట్ ఈస్ వాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. హోప్ ఇట్స్ క్లియర్, రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో, రైట్? No, no. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఐ డోంట్ వాంట్ ఫర్ ద, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ఆర్ సంథింగ్. ఓకే, నేర్చుకున్నందుకు మీకు ఉపయోగం ఉండాలి. ఓకే, చెప్పినందుకు నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి, అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, సో కమింగ్ టు ద టుడే టాపిక్. సో ఇంతవరకు మనం ఏంటి, ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా చూసాం. అంటే ఏంటి యూనిక్స్ అంటే ఏంటి, లైనక్స్ అంటే ఏంటి, యూనిక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, ఇవన్నీ బేసిక్స్ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఇట్స్ అ వెరీ రేర్, అండ్ మనకి ఏమన్నా వచ్చినా కూడా చాలా వరకు ఆ క్వశ్చన్స్ ఏవి ఎవరు పాయింట్అవుట్ చేయరు. బట్ టుడే ఆన్వర్డ్స్ జరిగే ప్రతి ఒక్క టాపిక్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, చెప్పండి అజీ. సార్ అది మీకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టాను కదా సార్, అంటే ఇన్స్టాలేషన్ ది .com లో నుంచి. అదే, అది ఏదో ఇష్యూ వస్తుంది అంటున్నారు కదా, నేను అది. ఎస్ సార్, అది టిక్ మార్క్ అనేది హైలైట్ అవ్వట్లేదు సార్, అది మెయిన్ ఇష్యూ. అది ఎందుకు అంటే నార్మల్గా డొమైన్ మాది పర్సనల్ డొమైన్, పర్సనల్ ఈమెయిల్ ఐడి వల్లనా లేదు? లేదు, నువ్వు పర్సనల్ మెయిల్ ఐడినే ఇవ్వాలి. యూ షుడ్ నాట్ గివ్ ద ఎనీ అఫీషియల్ మెయిల్ ఐడి, అవి ఇవ్వకూడదు. అదే సార్, ఒకసారి మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను కదా, దాని గురించి అడుగుతాను. అది నేను చూస్తాను. లేదు అనుకుంటే యాక్చువల్గా నేను అదే చెప్పాను, నా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ని నేను షేర్. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద టాపిక్. ఈరోజు టాపిక్ వచ్చి, ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బూటింగ్ ప్రాసెస్. సో బూటింగ్ ప్రాసెస్ అనేది మీకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పక్కా టెక్నికల్ పర్సన్ అనేవాడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు అంటే బూటింగ్ ప్రాసెస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో మీకు వన్స్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత, సో ద సెకండ్ క్వశ్చన్ 98% పీపుల్ విల్ స్టార్ట్ విత్ ద బూటింగ్ ప్రాసెస్. ఎందుకు బూటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ వన్ వీఆర్ యూజింగ్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మీ దగ్గర మీరు యూజ్ చేస్తున్న ప్రతి ల్యాప్టాప్ కూడా విండోస్ బేస్డ్. ఓకే, సో మీరు ఎప్పుడన్నా మీ పర్టికులర్ ల్యాప్టాప్లో ఓకే x86 ఈ రకంగా ఎప్పుడన్నా చూసారా? ప్రాపర్టీస్లో ఆర్కిటెక్చర్ అని ఉంటుంది, లేకపోతే AARCH సంథింగ్ అలా ఉంటుంది, ఎప్పుడన్నా గమనించారా? ఎస్. సో ఇవేంటివి? ఆర్కిటెక్చర్. సో వీఆర్ కాలింగ్ యాజ్ ఏ ఆర్కిటెక్చర్. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ ఆర్కిటెక్చర్కి సంబంధించిండేది అండ్ దాని యొక్క ఆపరేటింగ్ అనేది ఏ రకంగా ఉంటుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద కాలింగ్ ఆపరేటింగ్? ఆపరేటింగ్ అంటే ఏంటి?
బేసిక్గా మనం సర్వర్ని మేనేజ్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ వీ నీడ్ టు బీ థింక్ ఆఫ్ వన్స్ అండ్ ట్వైస్. ఎలాగంటే సర్వర్ అనేది సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ మీరు ఏం చేస్తారు, పవర్ ఆన్ చేస్తారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు వాచ్ ద వన్ మూవీ, ఒక మూవీ చూడాలనుకుంటున్నారు, లేకపోతే యూట్యూబ్లో సమ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారు. సో రైట్ నో మీ ల్యాప్టాప్ని మీరు ఏం చేస్తారు, పవర్ ఆన్ చేస్తారు. పవర్ ఆన్ చేసిన తర్వాత ఏమవుతుంది, సంథింగ్ లైక్ దట్ మీకు ఏవో ఒక కమాండ్ లైన్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎప్పుడన్నా చూసారా పవర్ ఆన్ చేయగానే మీకు గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎప్పుడన్నా? రాదు కదా. మీ దగ్గర డెస్క్టాప్ ఉంటే లిటిల్ బిట్ ఆఫ్ ఒక 5 years 10 years బ్యాక్ ఇప్పుడు మీరు చూసినట్టే మీ డెస్క్టాప్లో బయాస్ అనేది కనిపిస్తుంది మీ ల్యాప్టాప్లో కూడా. ఇట్ వోంట్ టేక్ అ లాంగ్ టైం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ కమాండ్లు అనేది ఉంది. బయాస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ బయాస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మీకు ఆపరేటింగ్ సిస్టము సెలక్షన్ అనేది జరుగుతుంది విండోస్లో కూడా. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీ దగ్గర ఉన్న వర్షన్, ఏ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అది సెలక్షన్ జరిగి లోడింగ్ అనేది జరుగుతుంది. సో లోడింగ్ జరిగిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ఏ యూజర్ ఇంటర్ఫేస్. వాట్ ఈజ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేషన్. సో ఇది మొత్తం ఎంతసేపట్లో జరుగుతుంది, ఒక 5 minutes ఆర్ లెస్ దెన్ 5 minutes, అంతే కదా. ఒక 3 నిమిషాల్లో మీ ల్యాప్టాప్ అనేది అప్ అవుతుంది. నిజమా కదా? ఎప్పుడైనా గమనించి. సో ఈ 3 నిమిషాలు మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్ని నంబర్ ఆఫ్ స్టేజెస్ అంటారు. నంబర్ ఆఫ్ స్టేజెస్ అనేవి మూవ్ ఆన్ అనేది జరుగుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ హియర్ వీ నీడ్ టు థింక్ ఇట్ అప్. మనము బేసిక్గా మనం నేర్చుకోవాల్సిండేది ఏంటి ఇక్కడ అంటే, ఇంతకుముందు నేను చెప్పిండేది ఏంటి, అది విండోస్ బేస్డ్. ఓకే, సో ఇప్పుడు అదే లైనక్స్ బేస్డ్లో ఎలా జరుగుతుందో చూద్దాము. అక్కడ మనం కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, పవర్ ఆన్ అనేది చేస్తారు. పవర్ ఆన్ అనేది చేస్తారు. పవర్ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఎ బయాస్. బయాస్ అంటే ఏంటి, ఆల్ ఐఓ రిలేటెడ్ ఆపరేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ తీసుకున్నప్పుడు యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ అనేది ఐఓ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఐఓ ఆపరేషన్కి సంబంధించే డివైజెస్ అంటే ఎనీ ఐడియా? బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సర్వీస్ అంటే చెక్ చేసుకుంటారు పవర్ వస్తుందా, పవర్ వచ్చిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ వర్క్ అవుతుందా లేదా. మౌస్ ఉంది, మౌస్ జాక్ అటాచ్ అయి ఉంది, మౌస్ వర్క్ అవుతుందా లేదా. హార్డ్ డిస్క్ అటాచ్ అవుతుందా లేదా. ఫ్యాన్ వర్క్ అవుతుందా లేదా. అంటే అన్ని డివైజెస్ చెక్ చేస్తుంది, రైట్? అన్ని డివైజెస్ చెక్ చేస్తుంది. మీరు డెస్క్టాప్ ఇచ్చేస్తే డెస్క్టాప్లో సమ్టైమ్స్ మీకు F1 బటన్ నొక్కమని వస్తుంది, గమనించారా? కీబోర్డ్ పనిచేయకపోతే F1 బటన్ నొక్కండి టు స్కిప్ ఇట్ అని వస్తుంది. ఎప్పుడన్నా గమనించారా? డెస్క్టాపుల్లో జనరల్గా వచ్చే ఒక ఇష్యూ ఇది. అంటే మనం అది ఇంజెక్ట్ చేసినప్పుడు అది ప్రాపర్గా కొంచెం లూజ్ ఉన్నా కూడా యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, సో మీరు దీని బేసిక్గా ఏంటి అంటే, బయాస్ అనేది ఏంటి అంటే బేసిక్గా ఆల్ ఐఓ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ స్కానింగ్ అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెట్రో ఎక్కాలనుకోండి, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఆ ప్రైమరీ గేట్ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు. ఏం చేస్తాడు, మీ దగ్గర ఉన్న డివైజెస్ అంటే మీ లగేజ్ కానీ, మీ పాస్పోర్ట్ కానీ, లేకపోతే మీ టికెట్ కానీ, ఇవన్నీ కూడా వ్యాలిడేషన్ అనేది చేస్తారు. దిస్ వ్యాలిడేషన్ వీఆర్ కాలింగ్ యాజ్ బయాస్. సో once the power on the device, all the BIOS, nothing but it will be boot up the BIOS. What is a BIOS? BIOS is nothing but all bootable IO operations, IO related devices will load and scan అనేది జరుగుతుంది. సో మీకు బేసిక్గా ఎలా ఉంటుందంటే, పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ బయాస్ అనేది ఇంటిగ్రిటీ చెక్ అనేది జరుగుతుంది. సేమ్ మీరు ఒక ఫ్లైట్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఒక మెట్రోకి వెళ్ళాలన్నా ఇదే కదా ప్రైమరీ జరిగేది. ఆ గేట్ దగ్గర మీ లగేజ్ చెక్ చేస్తాడు, మీ టికెట్ చెక్ చేస్తారు, ఓకే, మీ సెక్యూరిటీ థింగ్స్ అన్నీ చెక్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు,
అలో అనేది చేస్తారు, రైట్? సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఎటువంటి చిన్న మిస్టేక్ జరిగినా మీ సర్వర్ అనేది బయాస్ ప్రాంప్ట్లోనే ఆగిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్డ్ డిస్క్ అనేది ఇష్యూ ఉంది, హార్డ్ డిస్క్ అనేది లోడ్ అవ్వట్లేదు, లేకపోతే సమ్ ఫ్యాన్ ఇష్యూ వచ్చింది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ బయాస్ అనేది ఒక చెకింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటుంది. మీరు సర్వర్ని రీబూట్ చేసినప్పుడు ఓకే ఆర్ ఫెయిల్డ్ అనే 2 వేస్లో డేటా అనేది రిఫ్లెక్ట్ అనేది చేస్తుంది. ఓకే ఈజ్ నథింగ్ బట్ సక్సెస్, ఫెయిల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఆ పర్టికులర్ సర్వీసు పని చేయట్లేదు అని క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తుంది. సో హియర్ ద డేటా మ్యానిపులేషన్స్ అనేవి జరిగినప్పుడు మన డేటా ఏ రకంగా వెళ్తుంది అనేదే ప్రైమరీ ఆస్పెక్ట్. ఓకే, సో యాజ్ ఎ గోయింగ్ టు ద బాటమ్ ఆఫ్ ద లైన్, ఫస్ట్ పవర్ ఆన్ చేస్తాము. పవర్ ఆన్ చేసిన తర్వాత అది విండోస్లో అయినా, లైనెక్స్లో అయినా, మ్యాక్లో అయినా ఫస్ట్ లోడ్ అయ్యేదే బయాస్. బయాస్ రిలేటెడ్ టు ద ఆల్ యువర్ ఐఓ డివైజెస్ విల్ బి లోడింగ్ అండ్ స్కానింగ్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ టు ద బయాస్ లెవెల్. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్ ఎంబీఆర్. వాట్ ఈస్ ఎంబీఆర్? వీఆర్ కాలింగ్ యాజ్ మాస్టర్ బూటబుల్ రికార్డర్. సింపుల్గా చెప్పాలంటే, సో మీరందరూ బైక్స్ యూజ్ చేస్తారు, లేకపోతే స్కూటీస్ కానీ ఏదన్నా అన్నీ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక కార్ ఉంది, లేకపోతే ఒక బైక్ ఉంది. సో ద బైక్ కెపాసిటీ వచ్చి 220 cc అనుకోండి. ఓకే, 220 cc ఓకే కెపాసిటీ అనేది మీ బైక్ ఉంది, బాగానే ఉంది, గుడ్ కెపాసిటీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs పెట్టుకొని అమౌంట్ తెచ్చుకున్నారు, బాగానే ఉంది. ఓకే, రైట్ నౌ మీరు మీ బండిని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? బండిని స్టార్ట్ చేయాలంటే కిక్ ఆర్ సెల్ఫ్, ఓకే, కిక్ అనేది కైండ్ ఆఫ్ ద మాన్యువల్ అనుకో. ఓకే, కిక్ ఇస్ సంథింగ్ లైక్ ఎ మాన్యువల్, లేకపోతే సెల్ఫ్ అనేది యూజ్ చేస్తారు, సెల్ఫ్ బ్యాటరీ అనేది సంథింగ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో లివ్ ఇట్ అబౌట్ ద కిక్ ఆర్ సంథింగ్ సెల్ఫ్. సో మీ బైక్ కెపాసిటీ అంటే 200 cc కదా, వెరీ హైలైటెడ్ కదా, కానీ వై ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్ ఆటోమేటికలీ? యూ నీడ్ సమ్ ఫోర్స్, రైట్? మీరు ఎటువంటి ఇంజన్ తీసుకున్నా కూడా ఓకే, మ్యాక్సిమం సెల్ఫ్ బటన్ ఎంత ఉంటుంది, సెల్ఫ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, లేకపోతే కిక్ అనేది ఎంత ఉంటుంది, కైండ్ ఆఫ్ చిన్న స్పార్క్, రైట్? ఆ చిన్న స్పార్క్ అనేది ఏం చేస్తుంది, మీ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మీ బైక్కి సంబంధించిన మేజర్ పెరిఫెరల్స్, మేజర్ పార్ట్స్ అన్నీ కూడా వేకప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ అవాట్ ద ప్రైమరీ ఆస్పెక్ట్. సో అది బైక్ పరంగా. దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ఒక ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ నొక్కరు కదా, కిక్ నొక్కరు కదా, ఎందుకంటే బండి ఆల్రెడీ ఆన్లో ఉంది, నో నీడ్ ఆఫ్ ఎనీ డ్యూయల్ వర్క్. సో మీరు ఏం చేస్తారు, తర్వాత ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేర్ అని చెప్పుకొని మీరు వెళ్తూ ఉంటారు, దట్ ఈస్ వెల్ అనుకోండి. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటి అంటే, మీ బండికి సెల్ఫ్ కిక్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుందో అదే రకంగా మాస్టర్ బోట్ రికార్డర్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ల్యాప్టాప్ 32 GB ర్యామ్, లెట్ ఇట్ బి ఒక 12 TB హార్డ్ డిస్క్ అనేది తీసుకున్నారు. సో ఆటోమేటిక్గా మీ హార్డ్వేర్ డివైజెస్ అంటే హార్డ్ డిస్క్ కానీ లేకపోతే ర్యామ్ కానీ ఇవన్నీ కూడా వెంటనే నిద్ర లేవవు. సో ఇవన్నీ కూడా కొంచెం స్లో ప్రాసెస్, అంటే మీ బండిలో బైక్లో ఇంజన్ లాగా. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, కెర్నల్ ఏం చేస్తుంది, ఓకే ఇవన్నిటికీ కూడా కొంచెము పుషప్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయడానికి నాకు ఏ ఫైల్స్ కావాలో మేజర్ ఇన్ఫో అవి మాత్రమే లోడ్ చేస్తుంది. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎంబీఆర్, మాస్టర్ బూట్ రికార్డర్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. వాట్సాప్ లైట్, ఇన్స్టాగ్రామ్ లైట్ అని మధ్యలో కొత్తగా యాప్స్ అనేవి కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి. మామూలు యాప్కి లైట్ యాప్కి తేడా ఏంటి, ఏదైనా గమనించారా?
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామే తీసుకున్నాం. ఓకే, ఇన్స్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ యాప్, ఓకే, ఇన్స్టాగ్రామ్ లైట్ యాప్ డౌన్లోడ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? ఎనీ ఐడియా? స్పేస్ అనేది తక్కువ ఇస్తుంది. ఆల్రెడీ ఉన్నది కాబట్టి స్పేస్ అనేది తక్కువ ఇస్తుంది. ఓకే, లైట్ అంటే స్పేస్ తక్కువ. ఓకే, ఇంకా ఇంకా ఏదైనా? డ్యూయల్ ఓకే, మేబీ డ్యూయల్. సో ద ప్రైమరీ థింగ్ ఏంటంటే లైట్ అనేది బేసిక్గా మీకు ఏవి మేజర్ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ లోడ్ అయిపోతుంది. అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రంట్ ఎండ్ పేజు, లేకపోతే మీ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అన్నీ లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఓపెన్ చేసినప్పుడు అది ఓవర్ ఇంటర్నెట్ సింక్ అనేది జరుగుతుంది. ఓవర్ ఇంటర్నెట్ సింక్ అనేది జరుగుతుంది. మీన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద సింక్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్యాకేజు ఇన్స్టాల్ చేయడానికి లెట్ ఇట్ బి సమ్ 2 GB అయిందనుకోండి. 2 GB అనేది ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ఫీచర్స్, రైట్? సింపుల్గా చెప్పారంటే మీరు ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి వాడికి ఏం చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మీల్స్ చెప్పారు. ఓకే, యాక్చువల్గా మీకు కావాల్సింది ఏంటి? ఒక కైండ్ ఆఫ్ చిన్న మీల్ కావాలనుకోండి. ఓకే, సమ్ లైక్ కర్డ్ రైస్ కావాలనుకోండి. కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. మీరేం చెప్పారు అక్కడ? చెప్తే అక్కడ ఫుల్ మీల్స్ చెప్పాలి. ఫుల్ మీల్స్ చెప్పారు. ఫుల్ మీల్స్లో లెట్ ఇట్ బి ఒక 12 ఐటమ్స్ అనేవి వచ్చాయి. 12 ఐటమ్స్ అనేవి వచ్చాయి. కానీ ప్రజెంట్ మీ ఉన్న ఆకలి ఎంత? ఒక ఐటమ్. అంతేనా? ప్రజెంట్ మీకున్న ఆకలి ఎంత? ఒక ఐటమ్. సో ఈ మిగతా 11 ఐటమ్స్ ఏంటి? నాట్ నీడ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు తినలేవు కూడా. నిజమా కదా? ఓకే, దీనివల్ల ఏమవుతుంది? డేటా అనేది మేనేజ్మెంట్లో చాలా ఇష్యూస్ వస్తాయి. అంటే అన్నెసరిగా డేటా మేనేజ్ చేయడము, ప్రతిసారి ఈ 12 ఐటమ్స్ని రిఫ్రెష్ చేయడము, సింక్ చేయడము, దీనివల్ల ప్రతిసారి ఇష్యూస్ వస్తుంటాయి. సో ఇలా కాకుండా ఏం చేస్తారు? లైట్ ఆపరేషన్స్లో ఏం చేస్తారంటే లైక్ ఎంబీఆర్ ఫస్ట్ ప్రైమరీ ఫీచర్స్ అన్నీ లోడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 12 ఐటమ్స్ ఉంటే 12 ఐటమ్స్లో నాకు కావాల్సిండేది ప్రజెంట్ 3. ఆ 3 లోడ్ అవుతాయి. సో ఈ మిగతా 9 ఉంటాయి కదా, ఈ 9 అనేది ఏమవుతుంది? నీ అవసరానికి బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు చెక్ ద రీల్ అనేది మీరు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన సెకండ్స్లోనే బై ఇంటర్నెట్, సో బై ఇంటర్నెట్ ఇట్ విల్ బ్రౌజ్ అయ్యి, బై ఇంటర్నెట్ ఇట్ విల్ బ్రౌజ్ అయ్యి, ఓకే, ఇన్స్టాల్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర అవసరమైనవి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి, రైట్? అర్థమవుతుందా నేను చెప్పే కాన్సెప్ట్? హోప్ ఇట్స్ క్లియర్. సుమిత్ర గారు అర్థమవుతుంది? ఏంటంటే మీకు కావాల్సిన 12 ఐటెంలో మీకు ఏది కావాలో అది తెచ్చుకోవడం అంతే, రైట్? ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఐటమ్స్ ఉంటాయి, అన్ని ఐటమ్స్ వెళ్ళి తెచ్చేసుకుంటామా? నో, రైట్? మనం ఏం చేస్తాము? మనకు కావాల్సిన ఐటమ్ లెట్ ఇట్ బి దేర్ ఇన్ సూపర్ మార్కెట్, మనకు కావాల్సిన ఐటమే అప్పటికి తీసుకోవడం, దాన్నే లైట్ అంటారు. కాకపోతే మన భాషలో సింక్ ప్రాసెస్ అని అంటారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? ఫస్ట్ మనకు కావాల్సిన థింగ్స్ అనేవి లోడ్ అవుతాయి. సెకండరీ థింగ్ మనకి ఈజీగా మూమెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద నార్మల్ యాప్కి లైట్ యాప్కి ఉన్న డిఫరెన్స్. దీనిలో ప్రైమరీ ఏంటి? మీ యొక్క ఇంటర్నెట్ మెకానిజం అనేది ప్రైమరీ. ఓకే, సో ఇక్కడ ఎంబీఆర్లో ఏం జరుగుతుంది? ఎంబీఆర్ 512 KB బైట్స్. గుర్తుపెట్టుకోండి, ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎంబీఆర్ సైజ్? 512 KB బైట్స్. 512 KB బైట్స్ అంటే ఎంత తెలుసా? 5 లైన్స్ ఆఫ్ 5 to 10 లైన్స్ ఆఫ్ నోట్ ప్యాడ్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను రాసిన ఈ నోట్ ప్యాడ్ మ్యాక్సిమం ఆ కెపాసిటీ ఉండొచ్చేమో, దానికంటే ఇది ఎక్కువ ఉండొచ్చేమో. అంటే
మీ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మీ ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఒక ఎస్బీఐ బ్యాంక్ సర్వర్, ఒక ఐసిఐసిఐ బ్యాంక్ సర్వర్, ఒక లోడ్ అవ్వడానికి ఈ చిన్న 512 కేబీ బైట్స్ అంటే మీ బైక్కి మాన్యువల్ ఇంజన్ లాగా, అంటే సెల్ఫ్ లాగా. అంటే మీ బైక్ యొక్క కెపాసిటీ ఎంతన్నా ఉండొచ్చు, బట్ ద సెల్ఫ్ ఈజ్ ఎ ప్రైమరీ ఆస్పెక్ట్. అంటే ఆ చిన్న స్పార్క్ అనేది ఏం చేస్తుంది, డివైజెస్ని వేకప్ చేస్తుంది. సో ఈ 512 కేబీ బైట్స్లో బేసిక్గా ఏముంటాయి అంటే, ఇక్కడ మనకు మామూలుగా ఇది డిస్ప్లే అవ్వదు. ఇట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కెర్నల్. దీన్ని మనం మాడిఫై చేయలేము. ఇట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కెర్నల్. సో దీనిలో బేసిక్గా ఏముంటుందంటే ఓఎస్, ర్యామ్ ఉంటుంది. రామ్ అంటే ఐడియా ఉందా? ఆర్ఓఎం. వాట్ ఈస్ అ రామ్? ర్యామ్కి రామ్కి తేడా ఏంటి? రీడ్ ఓన్లీ మెమొరీ, ఆర్ఓఎం. ఓకే, ఓన్లీ రీడ్ చేస్తాను. ర్యామ్ మరి అంటే రీడ్ యాక్సెస్ మెమరీ. ఇది జస్ట్ ఓకే, రామ్ అనేది పాస్ చేస్తుంది సార్. సింపుల్గా చెప్పాలంటే మేబీ ఇది మీరు బీటెక్లో అలా చూసి చదివింటారు. రోమ్ విల్ హెల్ప్ యూ అవుట్ కైండ్ ఆఫ్ ద బఫర్ ఇమేజ్. ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజు, ఎక్స్టర్నల్ స్టోరేజు అని ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీ మొబైల్ భాషలో? వాట్ ఈజ్ ఇంటర్నల్ స్టోరేజ్, వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్? మీ మొబైల్లో ఇంటర్నల్ 32 GB స్టోరేజ్ ఉంది. కావాలంటే మీరు ఒకటి వేరే డేటా కార్డ్ పెట్టుకుని మెమరీ కార్డ్, లైక్ మెమరీ కార్డ్. సో ఇంటర్నల్, ఎక్స్టర్నల్. రోమ్ అనేది ఏం చేస్తుంది అంటే, మీ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లోంచే ఒక బఫర్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడన్నా గమనిస్తే మీ ల్యాప్టాప్లోది 8 GB ర్యామ్ అనుకోండి, మీకు ఎగ్జాక్ట్గా చూపించేది ఎంత చూపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 7.2 జీబీనో లేకపోతే 7.8 చూపిస్తుంది. ఆ మిగతా జీబీ అనేది స్వాప్ స్పేస్ అంటారు, స్వాప్ డివైస్ అంటారు. అంటే బఫర్కి ఉపయోగపడే ఒక కైండ్ ఆఫ్, దాన్నే ఇక్కడ ఆర్ఓఎం అంటారు. మామూలు ర్యామ్ అనేది ఏం చేస్తుంది, డేటా ట్రాన్సాక్షన్స్కి ఎలా ఉపయోగపడుతుందో, సమ్ టైమ్స్ రోమ్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద బఫర్ స్పేస్ కింద ఉపయోగపడి స్పీడప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీరు బైక్ నడుపుతున్నారు, ఫస్ట్ గేర్లో ఉన్నారు, తర్వాత ఏం చేస్తారు, సెకండ్ గేర్ స్పీడ్ పెంచాలంటే ఏం చేస్తారు, యు ఆర్ గోయింగ్ టు ద సెకండ్ గేర్, థర్డ్ గేర్. దట్ ఈస్ ద సేమ్ వే ఆఫ్ ద మెకానిజం వీఆర్ గోయింగ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద వర్క్. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఇంటర్వ్యూ క్వశ్చన్? What is a MBR? MBR is nothing but we are calling as master boot rate. మాస్టర్ రికార్డింగ్ బుక్ What is the size of MBR? MBR size 512 consisting of 512 KB byte. What it will be consisting of? It will be consisting of major things which is needed into the boot of the server. అంటే ఏంటి? That could be OS, ROM, any hardware related things. అది మనం మేనేజ్ చేస్తామా? No, we are not managing. ఇట్ ఈజ్ మేనేజ్డ్ బై ద కెర్నల్. అర్థమైందా? ఈ పాయింట్ క్లియర్గా ఉందా? ఎస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ పవర్ ఆన్ అనేది చూసాము, బయాస్ చూసాము, ఎంబీఆర్ చూసాము. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? గ్రబ్. అంటే గ్రబ్ అనేది ఏంటి? వాట్ ఈస్ ఎ గ్రబ్? గ్రేట్ యూనిఫైడ్. గ్రబ్ అనేది ఏంటి? సో డెఫినేషన్ పరంగా గ్రబ్ అనేది మనకు ఇట్ విల్ బీ ఎగ్జిబిటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రబ్ అనేది ఇక్కడ మనకు ఇది అయితే ఫుల్ ఫ్లెడ్జ్ నోట్స్, జస్ట్ ఒకసారి గోతురుకండి. ఓకే, గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. ఓకే, వాట్ ఈస్ అ గ్రబ్? గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అని అంటారు గ్రబ్ని. గ్రబ్లో బేసిక్గా వాట్ ఎగ్జాక్ట్లీ ద గ్రబ్ కన్సిస్టింగ్ ఆఫ్. కానీ ఇక్కడ ఒకటి చూస్తే నాకు విండోస్లో ఈ గ్రబ్ అనే ఆప్షన్ నాకు కనిపించలేదు. మీరు చూసారు ఎప్పుడన్నా విండోస్లో మీకు గ్రబ్ కనిపించింది? అసలు గ్రబ్ అనే ఆప్షన్ అనేది ఏంటో చెప్తాను నేను, దాని తర్వాత మేము సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆపరేటింగ్ సిస్టము లెట్ ఇట్ బి విండోసే కంపేర్ చేసుకుందాం. ఎందుకు విండోస్ అంటే బికాస్ ఈ పీపుల్ ఆర్ ఎవ్రీ వన్ ఈజ్ అవేర్ ఆఫ్ దట్ విండోస్.
ప్రజెంట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టము 9 వర్షన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాను? 9 వర్షన్ యూజ్ చేస్తున్నాను. సో మైక్రోసాఫ్ట్ అతను ఏమన్నాడు, 10 వర్షన్ వచ్చింది, ఓకే అప్గ్రేడ్ చేసుకో అన్నాడు. వాడేమన్నాడు? అప్గ్రేడ్. సో ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఇప్పుడు నేను 9.x నుంచి 10.xకి అప్గ్రేడ్ చేసుకుంటే వాట్ ఈస్ ద కరెంట్ వర్షన్? కరెంట్ వర్షన్ ఏది ఉంటుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో వాట్ అబౌట్ ఓల్డ్ వర్షన్? ఈ రెండిటికి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎందుకంటే మనం ఆల్రెడీ విండోస్ యూజ్ చేస్తున్నాం. మీరు 9.x నుంచి 10.xకి అప్గ్రేడ్ చేసుకున్నారు. చేసుకోవచ్చా? చేసుకోగలమా? చేసుకుంటాం కదా. హోప్ ఇట్స్ క్లియర్, రైట్? మనం అప్గ్రేడ్ Yes, sir. చేసుకుంటాం. ఓకే, 9.x నుంచి 10.xకి అప్గ్రేడ్ చేసుకున్నారు. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఉన్న వర్షన్ ఏదవుతుంది? 9xా లేకపోతే 10xా? 10x. 10x, sir. 10x. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి హ్యాపెనింగ్? ఓవర్ రైట్. అంటే సింపుల్గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ ఉన్న డేటాని రిమూవ్ చేసి దానిపైన రీఇన్స్టాల్ అనేది జరుగుతుంది. నిజమా కదా? ఓకే, Yes. సో ఇప్పుడు ఓల్డ్ వర్షన్ మీ ల్యాప్టాప్లో ఉంటుందా? ఉంటుందా? No, sir. అదే వెండి ఇచ్చినానో ఏమి ఇచ్చినానో అది గుర్తులేదు పద్మ. 9.x. ఉంటుందా మీ ల్యాప్టాప్లో? అంటే అప్డేట్ అయిన తర్వాత 10 వర్షనే ఉంటుంది కదా సార్? అంటే సో అంటే ఉండదు, రైట్? సో విండోస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రొడక్షన్ ఇష్యూ చూద్దాం. ఓకే, మీరు మీ క్లయింట్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుంది? www.hdfc.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఏం వెబ్సైటు? హెచ్టిటిపి అప్లికేషన్ లేకే 3.x వర్షన్ అనేది ఉంది. సో ఇప్పుడు వీడేం చేసాము? ఓకే, మనం ఏమన్నాము? ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్ మేము అప్గ్రేడ్ చేస్తున్నాము. ఓకే, అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు దేనిలో రన్ అవుతుంది? ఇది 9.xలో రన్ అవుతుంది. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఒక ఫైన్ సాటర్డే నేనేం చేశాను? ఫస్ట్ ఓఎస్ అనేది అప్గ్రేడ్ చేశాను. అంటే 9.x నుంచి 10.xకి అప్డేట్ చేశాను. సో నౌ యూ విల్ గెట్ అ 10.x లేటెస్ట్ వర్షన్. ఇది నా లేటెస్ట్ వర్షన్. సో దీని మీద నేనేం చేశాను? అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. అంటే హెచ్టిటిపి 3.x అనేది ఇన్స్టాల్ చేశాను. ఓకే, అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, బ్రౌజ్ చేశాను. అప్లికేషన్ బాగానే నడుస్తుంది. వెల్ అండ్ గుడ్. సాటర్డే రోజు నా పని చేసుకొని నేను వెళ్ళిపోయాను. సోమవారం లెట్ ఇట్ బి 1వ తారీఖు అనుకోండి, లేకపోతే 30వ తారీఖు అనుకోండి. ఆ రోజు శాలరీ డే కదా, రైట్? సో ఆ రోజు ఏం జరిగింది? ఈ అప్లికేషన్ రన్ చేస్తుంటే, అంటే నేను www.hdfcbank అని కొడుతుంటే చాలా స్లోగా నడుస్తుంది. ఓకే, ఐఎమ్ గెటింగ్ ద ఇష్యూ స్లో. ఓకే, లోడ్ అవ్వట్లేదు, లేకపోతే లేటెన్సీ, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వచ్చే పదాలు. ఓకే, లేకపోతే ఇంటర్వ్యూలో అడిగే పదాలు. యువర్ వెబ్సైట్, యువర్ అప్లికేషన్ ఈజ్ స్లో, యువర్ అప్లికేషన్ ఈజ్ లోడింగ్ స్లో, యు ఆర్ గెటింగ్ ద అప్లికేషన్ లేటెన్సీ. ఓకే, సో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఏమవుతుంది? మీరు బ్రౌజ్ చేస్తుంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే ఇట్ విల్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. సింపుల్గా చెప్పాలంటే మీరు ఐఆర్సిటిసి టైంలో తత్కాల్ మీరు ట్రై చేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఇమీడియట్గా లాగిన్ అవుతుందా? అవ్వదు కదా. ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ ద టైమ్ టు లోడ్ ఇట్, రైట్? సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో వాళ్ళు ఏమన్నారు? క్లయింట్ సైడు, బస్ ఈరోజు మండే, ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈరోజు మాకు శాలరీ స్టేట్, యూజువల్గానే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఓకే, ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లయింట్ ఏమన్నాడు? నాకు 10x
ఫీచర్స్ ఇప్పుడు నాకు వద్దు, ఫస్ట్ నా అప్లికేషన్ని 9xకి మూవ్ చేసే అన్నాడు. మూవ్ చేయొచ్చా? చేస్తామా? ఇక్కడ చేయగలమా? కెన్ వి డూ ఇట్? ఏ కథలో కెన్ వి డూ ఇట్? చేయొచ్చా? చేయడానికైతే చేయొచ్చు కదా, ఏముంది, మళ్ళీ 9.x ఇన్స్టాల్ చేస్తాము, అంతేనా? 9.x ఇన్స్టాల్ చేస్తాము. డోమ్ డోమ్ కానీ ఇక్కడ డౌన్ టైం అనేది అవసరమా? వాట్ ఈస్ ద డౌన్ టైం? నేను డౌన్ టైం గురించి చెప్పాను. వాట్ ఈస్ ద డౌన్ టైం? ఫర్ ఎగ్జాంపుల్, 1 hour. మీ బైక్ అనేది పంచర్ అయింది, రైట్? మీరు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ టు ద ఆఫీస్, లేకపోతే ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నారు. మీ బైక్ అనేది సడన్గా ఇంజన్లో ఇష్యూ వచ్చింది, లేకపోతే బైక్ పంచర్ అయింది, మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాడు. మెకానిక్ ఏమన్నాడు? సార్ పంచర్ అయింది, నాకు అట్లీస్ట్ ఒక 15 minutes కావాలి అన్నాడు. వాట్ ఈస్ దిస్ 15 minutes వీఆర్ కాలింగ్ యాజ్ ఈటీఏ. Okay. వాట్ ఈస్ ఎ ఈటీఏ? ఈటీఏ అంటే ఏంటి? ఎస్టిమేటెడ్ టైం అష్యూరెన్స్ ఏదో అంటారు. అంటే ఒక పర్టికులర్ వర్క్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా ఎంత టైం తీసుకుంటున్నాం అనేదే ఈటీఏ. బిజినెస్ టర్మినాలజీలో ఈటీఏ అంటారు. డౌన్ టైంకి ఈటీఏకి తేడా ఏంటి? ఈటీఏ అనేది అప్రాక్సిమేట్గా చెప్పే వాల్యూ. డౌన్ టైం అనేది ఏంటి? ఒక పర్టికులర్ థింగ్ని, ఒక పర్టికులర్ అప్లికేషన్ని మనము కంప్లీట్, ఒక యాక్టివిటీ, సింపుల్గా చెప్పాలంటే మీ బైక్ని వాడు రిపేరీ చేయడానికి అట్లీస్ట్ దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ 1 hour అనేది కావాలి అన్నాడు. అంటే 1 hour అనేది మినిమం ఉండాలి. కానీ ఎగ్జాక్ట్ వర్క్ ఎంత అవుతుంది? 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోతుంది. ఆ 1 hour అనేది ఏంటి? పొరపాటున అదేమన్నా చైన్ లూజ్ అయిందనుకో, లేకపోతే వేరే ఏమన్నా వర్క్ అరౌండ్, దాన్నే వర్క్ అరౌండ్ అంటారు. వాట్ ఈజ్ అ వర్క్ అరౌండ్? సేఫర్ సైడ్ ఇంకొక 15 నిమిషాలు లేకపోతే ఒక 30 నిమిషాలు నా దగ్గర హోల్డ్ చేసి పెట్టుకున్నాను బిజినెస్ టర్మినాలజీలో. ఓకే, ఎందుకు అంటే సేఫర్ సైడ్ ఏమన్నా అవసరమైతే మళ్ళీ నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టైం అడగలేను కదా, ఆ టైంలోనే నేను రిపేరీ వర్క్ చేసుకోగలను. ఓకే, సో ఇక్కడ మనకి ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటి అంటే, మనం విండోస్ టర్మినాలజీలో ఇలాగా ఆన్ డిమాండ్ మనము రిపేరింగ్ చేయలేం. అంటే సడన్గా సర్వర్ని రీబూట్ చేసేసి, అంటే మీ ప్రయాణాన్ని బైక్ పంచర్ అయింది కదా అని చెప్పేసి మార్చలేము. సో అందుకోసమని ఏం చేస్తాము, ఇక్కడ మనకి వీఆర్ హ్యావింగ్ ద టర్మినాలజీ కాల్డ్ గ్రబ్. గ్రబ్ అనేది ఏం చేస్తుంది అంటే, ద గ్రబ్ విల్ హెల్ప్ యూ అవుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ జరగడానికి నాకు 1 hour కావాలి. నా క్లయింట్ ఏం చెప్పాడు? విండోస్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసినప్పుడు నాకు ఈ పర్టికులర్ వర్క్ జరగడానికి నాకు మినిమం 1 hour కావాలి. కానీ గ్రబ్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసినప్పుడు గ్రబ్ అనేది ఏం చేస్తుంది అంటే, మీ దగ్గర 10x లోడ్ చేసుకుంటుంది, 9x లోడ్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, మీరు ఏమన్నా ఒక బట్టలు కొనుక్కున్నారనుకోండి, యూ పర్చేజ్ ద సమ్ న్యూ క్లాత్ ఫర్ సమ్ ఫెస్టివల్. ఓకే, అలాగని పాత బట్టలు పడేస్తామో మనము? ఏం చేస్తాము? పాతవి ఉంచుకుంటాము, కొత్తవి ఉంచుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు ద సమ్ ఫెస్టివల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. సో ఆల్టర్నేటివ్గా మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ కీపింగ్ ద డ్రెస్ ఆఫ్, ఒక ప్రైమరీ డ్రెస్, ఒక సెకండరీ డ్రెస్ అనేది పెట్టుకుంటారు. డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ మీ ప్రైమరీ డ్రెస్కి ఏదో ఒక ఇంక్ పడో, లేకపోతే కొంచెం డిస్టర్బ్ అయింది, లేకపోతే ఐ డోంట్ థింక్ సో, యూ డోంట్ లైక్ ప్రాపర్లీ, నాకు అక్కడ కలర్ ఎన్విరాన్మెంట్కి నాకు కొంచెం నచ్చలేదు, ఈ డ్రెస్ బాగుండదేమో అనిపించింది, ఐ వాంట్ టు గో విత్ బెటర్. మీరు సెకండ్ డ్రెస్ని లోడ్ చేసుకున్నారు. సో ఇక్కడ మీ సెకండ్ డ్రెస్ అనేది ఎక్కడ ఉంది? మీ దగ్గరే ఉంది, రైట్? అంటే మీ దగ్గర లగేజ్ బ్యాగ్లోనే ప్రైమరీ డ్రెస్ ఉంది, సెకండరీ డ్రెస్ ఉంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఎంత టైంలో మీరు అనేది రీలోడ్ అవుతున్నారు? మీరు ఒక 1/2 hour 1 hour అనుకోండి, అంతేనా? అంటే ఈ డ్రెస్ తీసుకో బదులు ఆ డ్రెస్ వేసుకోవడం అంతే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ మీరు తీసుకురాలేదనుకోండి, ఇది ఇంట్లో ఉంది, ఇప్పుడు ఏం చెప్పారు? ఈ డ్రెస్ కంపల్సరీ ఇదే డ్రెస్ వేసుకురమ్మని చెప్పాడు.
మీరు ఇంటికి వచ్చి ఈ డ్రెస్ తీసుకొని మళ్ళీ ఫంక్షన్కి వచ్చి ఈ డ్రెస్ వేసుకొని రావాలి. సో ఇప్పుడు దీనిలో ఏది కాంప్లెక్స్? నేను చెప్పే ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? ఒకటి ఇంటికి వచ్చి ఆ డ్రెస్ తీసుకురావడమా, లేకపోతే మీ లగేజ్లో ఉన్న డ్రెస్ హోల్డ్ చేసి పెట్టుకోవడమా? ఏ లగేజ్ లో కిరణ్ లగేజ్ లో ఉండేది తీసుకో. అంతే కదా. దట్ ఈస్ ద వాట్ ద వీఆర్ డూయింగ్. గ్రబ్ అనేది ఏం చేస్తుంది అంటే మీ సూట్ కేసు లాంటిది. అంటే మీరు ఏం చేస్తారు, ఒక ప్రైమరీ డ్రెస్, ద గ్రబ్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ. దీనికి ఎలాగంటే ఇంకా ఫ్యూచరిస్టిక్ అన్నమాట. మినిమం 6 వర్షన్స్ మెయింటైన్ చేస్తుంది. 6 వర్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 8.x ఉందనుకోండి, 8.x ఉంటుంది, 9.x ఉంటుంది, 10.x ఉంటుంది. ఈ రకంగా 6 వర్షన్స్ మినిమం యాజ్ పర్ ద రెడ్ హ్యాట్ యొక్క మన వెండర్ వాళ్ళు ఏం చెప్తారంటే మినిమం 3 వర్షన్స్ ఆర్ మ్యాండేటరీ. మినిమం 3 వర్షన్స్ పెట్టుకోండి అని చెప్తాడు. సో అంటే ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా మీరు ఏం చేస్తాం ఇక్కడ, ఓకే, సింపుల్గా ఒక 10 నిమిషాలు వేస్ట్ అవుతుందేమో, కానీ బిజినెస్ అనేది మీ ఎన్విరాన్మెంట్ అంటే మీ రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే బిజినెస్ పరంగా ఆలోచించినప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 1 అవర్ అనేది వెయిట్ చేసే అవసరం లేదు. మేబీ యూ కెన్ వెయిట్ ఫర్ ద 10 మినిట్స్. అంటే సర్వర్ రీబూట్ చేయడము, ఆల్టర్నేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్తో బూట్ చేయడం. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ గ్రబ్. ఇంకో రకంగా చెప్పాలంటే మీరు ఒక ప్లేస్ నుంచి, లెట్ ఇట్ బి హైదరాబాద్ నుంచి, ఓకే, చెన్నైకి మీరు ట్రావెల్ చేస్తున్నారు. సో యూజువల్గా వీఆర్ గోయింగ్ విత్, ఓకే, హైవే ద్వారా వెళ్తాం, రైట్? హైవే ద్వారా ట్రావెల్ చేస్తాం. దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఇష్యూ, ఈ పర్టికులర్ హైవేలో సమ్ మెయింటెనెన్స్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఆబ్వియస్లీ వాట్ యూ విల్ గోయింగ్, మీరు ట్రావెలింగ్ అనేది మార్చేస్తారా మీరు? యు ఆర్ గోయింగ్ విత్ సెకండరీ వే, అంతేనా? లేక బైపాస్ కానీ లేకపోతే ఏదైనా చిన్న రోడ్లు పట్టుకున్నా మీరు ఆ కొంచెం డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తారు. మీన్స్ యు ఆర్ నాట్ స్టాపింగ్ యువర్ బిజినెస్, యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ బిజినెస్ బట్ ఎనదర్ వే. దట్ ఈస్ కాల్డ్ గ్రబ్. గ్రబ్ అనేది సింపుల్గా చెప్పాలంటే మన ఊర్లో ఉన్న ఒక చౌరస్తా లాంటిది, లేక XY చౌరస్తా లాగా. అంటే ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నువ్వు హైవేలో ఉన్నా వెళ్ళు, లేదంటే బైపాస్లో ఉన్నా వెళ్ళు, అది నీ ఇష్టం. ఓకే, యూ కెన్ గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ ద మెకానిజం. సో సమ్ టైమ్స్ మనకి గ్రాండ్ యూనిఫైడ్ లోడర్ అనేది ఏంటి అంటే ఇట్ విల్ బీ ద హోల్డింగ్ ఆఫ్ యువర్ కెర్నల్, OS ఇమేజ్ అనేది లోడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం లైనక్స్ భాషలో మాట్లాడాలంటే ఏంటి, గ్రబ్ ఏం లోడ్ చేసుకుంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇమేజ్, అంతేనా? ఇక 10x అన్నా లేకపోతే 9x అన్నా మన జనరల్ భాషలో ఏంటి, ఇది ఒక ఇమేజ్, OS ఇమేజ్ అంటారు. ఆ ఇమేజ్ అనేది లోడ్ చేసుకొని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఇమేజ్, దిస్ ఈస్ ద కాలింగ్ యాజ్ స్టాండర్డ్ పాత్ ఆఫ్ యువర్ గ్రబ్. బూట్ గ్రబ్ డాట్ కానఫ్ లేకపోతే grub2.conf. సో లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి, కానీ ఇది ఉండేది మాత్రము బూట్ గ్రబ్లోనే ఉంటుంది. ఇక్కడ మీకు దేని నుంచి బూట్ అవ్వాలి, అండ్ ఇక్కడ వచ్చి వాట్ ఈజ్ ద ఇమేజ్, HD 0,0నా 1, అంటే సమ్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ పాత్లో ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాట్ ఈజ్ ద గ్రబ్ అంటే ఏంటి, ఓకే, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గ్రబ్. సో గ్రబ్ నెక్స్ట్ వచ్చి, ఓకే, వాట్ ఈజ్ ద డిఫాల్ట్ లొకేషన్ ఆఫ్ గ్రబ్. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ మనకి కంపల్సరీగా గ్రబ్ నుంచి వస్తాయి. సో గ్రబ్ ఈజ్ నథింగ్ బట్ గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ OS ఇమేజెస్. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద గ్రబ్? The purpose of the grub is very simple. It will loads the multiple operating system images. Okay, load చేయడంతో పాటు it will boot the operating system, హోల్డ్ చేయడానికి ఉపయోగించాం.
So what is the default location? The default location is that /boot grub.conf. This is the default location of your grub file. సో ఈ రకంగా మనం పార్ట్స్ బై పార్ట్స్ ఇట్లా విడిపోయి చదువుకోవాలి. ఓకే, సో గ్రబ్ లోడ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్? రన్ లెవెల్స్. అంటే మీ దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయిపోయింది. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ బాదరింగ్ అబౌట్? రన్ లెవెల్స్. రన్ లెవెల్స్ అంటే ఏంటి చెప్పండి, ఏదో చెప్తున్నారు. అంటే డైరెక్ట్ కమాండ్ ఇస్తే రీబూట్ కావడం లేకపోతే ఆఫ్ అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే ఈజ్ ఎనీథింగ్ బట్ ఇప్పుడు గ్రబ్ అనేది ఏంటి చెప్పాలంటే మీ బైక్ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది, రైట్? ఎంబీఆర్ అనేది మీ సెల్ఫ్ స్టార్ట్, రైట్? బయాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కీ అనుకోండి, మీ బైక్ కీ ఆన్ చేశారు, ఆన్ చేయగానే ఏమైంది? ఆటోమేటిక్గా లైట్స్ ఇంజను అంతా కూడా అది వ్యాలిడేషన్ చేసుకుంది. ఎంబీఆర్ అనేది ఏంటి? సెల్ఫ్ స్టార్ట్ లాంటిది. సెల్ఫ్ స్టార్ట్ క్లిక్ చేయగానే ఏమైంది? బండి అనేది ఇంజన్ ఆన్ అయింది, కానీ మూమెంట్ ఉందా? మూమెంట్ లేదు. ఓకే, ఆటోమేటిక్గా ఏమైంది? అది ఏది లోడ్ చేసింది? కెర్నల్ అనేది లోడ్ చేసింది. వాట్ ఈజ్ ఎ కెర్నల్? కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మీ బైక్ ఇంజన్ అనేది స్టార్ట్ చేసింది, లోడు చేసింది, స్టార్ట్ కూడా చేసింది. కెర్నల్ స్టార్ట్ చేయగానే ఏమవుతుంది? దానిలో నంబర్ ఆఫ్ ఫేసెస్ అనేవి ఉంటాయి. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫేసెస్? ఫేసెస్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎ గేర్ 1, గేర్ 2, గేర్ 3, లైక్ ఎ రివర్స్ గేర్. ఆ ఫేసెస్ అన్నీ కూడా లోడ్ అవుతాయి. దట్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ కెర్నల్. కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ మీ ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అవుతుంది. మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ ద స్టాండర్డ్ పాత్ ఆఫ్ యువర్ కెర్నల్ అంటే ఏమవుతుందంటే ఎంబీఆర్ జరిగినప్పుడు ఇక్కడ కొంచెం డేటా అనేది ఉంటుంది కదా, ఎంబీఆర్లో కొంచెం డేటా అనేది కాపీ ఉంటుంది. ఓకే, ఆ డేటా అంతా కూడా డూప్లికేట్ డేటా తీసి ఫుల్ ఫ్లెజ్డ్ కెర్నల్ అనేది ఇక్కడ రెడీ అవుతుంది. అంటే యువర్ బైక్ ఈజ్ నౌ రెడీ టు మూవ్ ఆన్ అన్నట్టుగా కెర్నల్లో. సో మీ ఫుల్ ఫ్లెజ్డ్ పాత్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెడీ టు మూవ్ ఆన్. సో ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఐడి ఆఫ్ యువర్ కెర్నల్? మీది వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఐడి అంటారు. ప్రాసెస్ ఐడి అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మన అందరికీ ఉన్న ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లాంటిది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో మీకంటూ కొన్ని పేర్లు ఉంటాయి, కానీ మీకంటూ ఐడెంటిఫై చేయాలంటే ఒక యూనిక్ నంబర్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేమ్స్ అనేవి డూప్లికేట్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అందుకోసమని ఏం చేస్తారు, మన అందరికీ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉంటుంది. సో త్రూ అవుట్ ఇండియాలో, త్రూ అవుట్ వరల్డ్లో ఈ ఆధార్ కార్డు నంబర్తో ఈ పర్సన్ ఏ ఉన్నాడు మీన్స్ కైండ్ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. సో ఇక్కడ కూడా ఏంటంటే ద ప్రాసెస్ ఐడి, ద కెర్నల్ అంటే మీ యొక్క ప్రాసెస్ ఐడి అనేది ఇట్ స్టార్ట్ విత్ 1. అంటే జస్ట్ థింక్ ఆఫ్ దట్ ఫస్ట్ గేర్ అనుకోండి, 1తో స్టార్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ 1తో స్టార్ట్ అయ్యి ఈ పర్టికులర్ డేటా అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా లోడ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇనిట్ ఫేజ్ అనేది ఉంటుంది. సో ఈ కెర్నల్ ఫేజ్లో మనకంటూ ఏం మేజర్గా జరిగేది ఏంటంటే గ్రబ్లో లోడ్ అయిన సింకప్ డేటా ఫుల్ ఫ్లెజ్డ్గా కెర్నల్ ఫేజ్లో లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇనిట్లో కొన్ని రన్ లెవెల్స్ ఉంటాయి. అంటే గేర్ 1, గేర్ 2, గేర్ 3 ఇవి ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా ఇనిట్లో కూడా 6 స్టేజెస్ ఆఫ్ రన్ లెవెల్స్ ఉంటాయి. అంటే 0 ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్, 1 ఈజ్ నథింగ్ బట్ రెస్క్యూ, 3 ఈజ్ నథింగ్ బట్ మల్టీ యూజర్, 5 ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్, 6 ఈజ్ నథింగ్ బట్ రీబూట్. ఇక్కడ చూస్తే మనకు 2, 4 అనేది మనకు అవైలబుల్ లేదు. సో ఈ 2 and 4 అనేది ఓన్లీ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ పర్పస్ అది లాక్ అయి ఉంటుంది. అది నార్మల్ యూజర్స్కి అవైలబుల్ ఉండదు. సో అంటే ఫస్ట్ రన్ లెవెల్ అనేది ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ని షట్ డౌన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని షట్ డౌన్ చేయాలి. నేనేం చేస్తాను, పవర్ ఆన్ బటన్ నొక్కి ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ షట్ డౌన్. ఈ షట్ డౌన్ అనేది కాల్డ్ రన్ లెవెల్ 0. అంటే
నేను ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ ప్లేస్లో షట్ డౌన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏంటి, డైరెక్ట్గా పవర్ ఆఫ్ బటన్ అనేది ప్రెస్ అన్నా చేయొచ్చు. మీన్స్ సిన్స్ వీఆర్ యూజింగ్ ద కమాండ్ లైన్ ఆపరేషన్స్, మనము ఏమిస్తాము, పవర్ ఆఫ్ బటన్ అన్నా ఇస్తాము, లేకపోతే ఇనిట్ 0 అనేది కూడా ఇస్తాము. ఇట్స్ సంథింగ్ లైక్ ఏ ఇనిట్ 0 అనే ఒక కమాండ్ కూడా ఇస్తామన్నమాట. ఈ రకంగా కూడా ఇస్తాము. సో లేదు రన్ లెవెల్ 1 అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్తో యూజ్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ని మీరు రిపేర్ చేయాలి, లేదంటే ఏదన్నా కైండ్ ఆఫ్ ఒక మోడిఫికేషన్ చేయాలి, అంటే సర్వర్ అనేది బూట్ అవ్వట్లేదు, సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది, ఏదో ఒక ఆపరేషన్ చేయాలి, దాన్ని రికవరీ చేయాలి. రిపేరీ వర్క్స్ ఉన్నప్పుడు మేజర్గా వీఆర్ యూజింగ్ ద ఆపరేషన్ కాల్ రన్ లెవెల్ 1. దీన్నే సింగిల్ యూజర్ మోడ్ అంటారు. ఈ సింగిల్ యూజర్ మోడ్లో మేజర్ ప్రాబ్లం ఏమంటే మీకు కాపీ పేస్ట్లు పనిచేయవు, చాలా వరకు యూ విల్ ఫీల్ ద లాట్ ఆఫ్ ద డిఫికల్టీస్, అంటే ఏవంటే అవి పనిచేయవు అన్నమాట. సో రన్ లెవెల్ 3 ఈజ్ నథింగ్ బట్ మల్టీ యూజర్ థింగ్. అంటే మనం ల్యాప్టాప్లో నేను VMwareలో సర్వర్ని బూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నాకు కమాండ్ లైన్ అన్నా కనిపిస్తుంది, లేకపోతే గ్రాఫికల్ అన్నా కనిపిస్తుంది. కమాండ్ లైన్ కనిపించడాన్ని రన్ లెవెల్ 3 అంటాము, గ్రాఫికల్ యూజర్ కనిపించడాన్ని రన్ లెవెల్ 5 అని అంటాము. ఓకే, సో మన సర్వర్ అనేది కమాండ్ లైన్. ఇప్పుడు నా ల్యాప్టాప్ అనేది ఏముంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉంది. అంటే ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐఎమ్ ఏబుల్ టు వాచ్ ఇట్, దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ అ రన్ లెవెల్ 5. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కమాండ్ లైన్లో ఓపెన్ చేశాను అనుకోండి, దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్, అంటే సేమ్ సర్వర్ నేను కమాండ్ లైన్లో యాక్సెస్ చేస్తున్నాను, అంటే ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ రన్ లెవెల్ 3. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఏంటి, హౌ మెనీ రన్ లెవెల్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ టు ద సర్వర్. సో మనకి ఎన్ని రన్ లెవెల్స్ ఉన్నాయి అని మనకి అడుగుతుంటారు అన్నమాట. సో రన్ లెవెల్స్ విల్ బి ఆక్యుపైడ్ ఇంటూ నథింగ్ బట్ మేజర్లీ వీఆర్ కాలింగ్ యాజ్ 1 2 3 4 5 5 రన్ లెవెల్స్ ఉన్నాయని చెప్తాం. వాట్ ఆర్ దోస్ అని చెప్తే 0 ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ పవర్ ఆఫ్, 1 ఈజ్ నథింగ్ బట్ రెస్క్యూ మోడ్, వీఆర్ గోయింగ్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ పర్పస్. 3 and 5 are representation of boot up the server in multi-user mode. Second is graphical user mode, and the last one is that reboot the server. అంటే సేమ్ థింగ్ ఏంటి, ఇప్పుడు నేను సర్వర్ని రీబూట్ చేయాలనుకున్నాను, రీస్టార్ట్, దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ రన్ లెవెల్ 6. ఈ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అవి లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ సర్వర్ అనేది అప్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫేస్ సంథింగ్ ఫుల్ ఫ్లెజ్డ్గా. ఈ మొత్తం ఆపరేషను మీకు చూస్తే ఈ ఎంటైర్ ఆపరేషన్ అనేది ఎన్ని సెకండ్స్లో జరుగుతుంది, మీ ల్యాప్టాప్ ఆన్ చేస్తే మీకు గ్రాఫికల్ యూజర్ రావడానికి ఎంత టైం పడుతుంది, నాట్ మోర్ దెన్ 5 minutes, రైట్? 5 minutes కంటే ఎక్కువ పడుతుందా? నో సార్. సో హియర్ దట్ ఈస్ ద సేమ్ థింగ్. అంటే మీకు ఒక 5 minutes లోపలే ఇంత పెద్ద ఆపరేషన్ అనేది జరుగుతుంది. అది విండోస్ అయినా, లైనక్స్ అయినా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అయినా కూడా దిస్ ఈజ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ ద పీపుల్ విల్ బి గోయింగ్ టు బి డూ ఇట్. సో అందుకోసమనే బూటింగ్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ బూటింగ్ ప్రాసెస్ కూడా అగైన్ ఇదే మెటీరియల్లో ఐ యాడెడ్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్సో. సేమ్ మనం విడగొట్టుకొని ఎలా మాట్లాడుకున్నామో అవే కూడా ఇక్కడ మొత్తం కూడా కామన్గా అప్డేట్ చేశాను. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఒక్కసారి అర్థం కాదు, నేను చెప్తున్నాను, ఐఎమ్ వెరీ క్లియర్. బట్ సిన్స్ హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా అర్థమయ్యా? క్లియర్ సార్. సో మిత్ర గారు, కిషోర్, శశాంక్ సార్ ఓకే సార్. ఓకే కదా? ఓకే ఓకే సార్. హలో సార్. చెప్పు సార్. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకి ఏదైతే ఆండ్రాయిడ్ డిస్ప్లే అయినదో అట్లే వస్తుంది. అంతే సేమ్. ఇప్పుడు మీ మొబైల్లో కూడా ఉన్నది ఏంటి, ఆండ్రాయిడ్ ఈజ్ ద కస్టమైజ్డ్ ఓఎస్.
కాకపోతే మీరు టీవీ ఆన్ చేస్తారు, వెబ్ ఓఎస్ అని ఉంటుంది. ఇప్పుడు ఎల్జీ అవునవును. చూస్తే మీకు వెబ్ ఓఎస్ కానీ సంథింగ్ ఏదో ఒక ఓఎస్ వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు బటన్ నొక్కి మీరు జస్ట్ సోఫాలో కూర్చొని ఒక సెకండ్లో బటన్ నొక్కగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఎంటైర్ ఆపరేషన్స్ అనేవి, దిస్ ఈజ్ ద కామన్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఇక్కడ ఓకే. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమా, విండోస్ ఆపరేటింగ్ సిస్టమా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ రెస్పెక్టివ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు బయోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని దాంట్లో బూట్ అనేది కామన్. ఓకే, అంతేలేదు. అంతే. బూటింగ్ ప్రాసెస్ దట్స్ ద సేమ్ లైక్ యువర్ బైక్. అంతే. అంతే అంతే. బైక్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ కంట్రోల్లోకి, అంటే యూ కెన్ ఏబుల్ టు డ్రైవ్ ఇట్ అనే ఒక మోడ్లోకి రావడానికి ఎన్ని సెకండ్స్ ఉంటుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా. మీరు బైక్ ఆన్ చేసి రన్, మీరు మూవ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్, లేకపోతే 2, లేకపోతే 1 మినిట్. అంతేనా? అంతే 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 అపాన్ మీ బండిని బట్టి. అంతేనా? అంతే అంతే. బ్యాటరీ లో ఉంది, లేకపోతే సంథింగ్ హ్యావ్ ఇష్యూస్, ఇట్ విల్ టేక్ టైం. అంతే. ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ దట్స్ అ థింగ్. కానీ దీనిలో లైనక్స్ పరంగా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ లైక్ ఎ గ్రబ్ is one of the major thing when compared to the Windows. గ్రబ్ ఫీచర్ ఏమంటే సంథింగ్ లైక్ ఇందాక చెప్పినట్టు ట్రావెల్ విత్ మల్టిపుల్ వే, దట్ ఈస్ ద వాట్ ద. ఇక్కడ ఎప్పుడైనా కూడా బూట్ మీ సర్వర్ అనేది గ్రబ్ ప్రాంప్ట్లో ఆగిపోయింది అంటారు. ఇఫ్ గోయింగ్ టు ది L2 L3 క్వశ్చన్స్కి వెళ్తే, అంటే గ్రబ్ దగ్గరకు వచ్చి ఏమవుతుంది, మీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో బగ్ అయింది, ఆగిపోయింది. ఆగిపోతే ఏమవుతుంది, వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద లాంగర్ రన్. ఒకటి రిపేర్ అన్నా చేయొచ్చు, లేకపోతే ఏం చేస్తాము, రిపేర్ నేను తర్వాత తీసుకుంటాను, ఫస్ట్ ఐ నీడ్ టు స్టార్ట్ ద మై జర్నీ. ఆల్టర్నేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్తో నేను బూటప్ చేసేస్తాను. దిస్ ఈస్ ద కాల్డ్ L2+ వర్క్. ఓకే సార్, ఇది గ్రబ్ అనేది మనం బూటబుల్ అంటే ఓఎస్ ఇచ్చినప్పుడు మనం ఇస్తామా? 3 వర్షన్స్ ఇట్లా ఉండాలని, లేకపోతే ఆటోమేటిక్ గా గ్రబ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. వీఆర్ నాట్ డిఫైనింగ్ ఎనీథింగ్ హియర్. మీరు ఎప్పుడైనా మీ మొబైల్లో, మీరు మీ మొబైల్ తీసుకున్నారు, మీ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు, ఓకే, ఎప్పుడన్నా కూడా మీరు కాంటాక్ట్స్ ఇవన్నీ లోడ్ చేసుకుంటారు, అంటే గ్రాఫికల్ యూజర్లో చేసుకుంటారు, కానీ ఓకే ఓఎస్ లెవెల్లో మీరు ఎప్పుడైనా వేలు పెడతారా? లేదు కదా, రైట్? సిస్టంలో కూడా ఎవ్రీథింగ్ కెర్నల్ అనేది ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కెర్నల్ అనేది మనల్ని అసలు ఇన్వాల్వ్ అవ్వనివ్వదు. చెప్పాలంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఎ బాస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అది మిమ్మల్ని మూవ్ అవ్వనివ్వదు. నువ్వు ఎందుకు వస్తున్నావు, యువర్ వర్క్ ఈజ్ దట్. నేను ఇంటర్ఫేస్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేసుకో. అంటే మీరు టీవీ ఆన్ అయిన తర్వాత మీరు కావాలంటే నువ్వు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తావా, ప్రైమ్ ఓపెన్ చేస్తావా, దట్ ఈజ్ యువర్ విష్. అంతేగాని నువ్వు ముందే వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ని గెలక్కు అంటుందన్నమాట. సంథింగ్ లైక్ దట్, స్టబర్డ్గా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ కెర్నల్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది. ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ఈస్ అ కామన్ నేచర్. ఇక్కడ ఏమంటే మనం కెర్నల్ అంటాము, జనరలైజ్డ్ వరల్డ్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. సో నాకు ఇప్పుడు రిక్వెస్ట్ ఏంటి అంటే, సో టుమారో అగైన్ మనం ఈ టైంలో కనెక్ట్ అయినప్పుడు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఎక్స్పర్టైజ్ హియర్. ఓకే, నేను వాట్ ఈస్ ద బూటింగ్ ప్రాసెస్ అంటాను. సింప్లీగా లెట్ ఇట్ బి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ రైట్ నో వాట్ ఈస్ అ బూటింగ్ ప్రాసెస్. ఒక ఇంటర్వ్యూ పర్పస్ నేను ఎలా చెప్తానో చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ అ బూటింగ్ ప్రాసెస్? బూటింగ్ ప్రాసెస్ ఈజ్ డిఫైనింగ్ ఆఫ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ booting process is basically it is operating system stages. Okay, the booting process can be defined into the 6 stages. One is that BIOS, second is MBR, third is a grub, fourth is a kernel, fifth is a init, sixth is a run levels అని చెప్తాం. అంతే, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆన్సర్. అంటే వాడు లోపలికి వెళ్ళమని చెప్తేనే మనము నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము. అర్థమైందా? ఊరికే మీరు అంతా చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, వాడు బూట్ ప్రాసెస్ ఏంటి అన్నాడు, బూట్ ప్రాసెస్ చెప్పాము. లెట్ మీ నో ఇన్ డెప్త్ ఆఫ్ ద బూట్ ప్రాసెస్ అన్నాడు అనుకో, అప్పుడు మనం చెప్తాము. ఓకే, బయాస్ ఈజ్ ద మేజర్లీ ఇట్ ఈస్ ద టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ఐఓ ఆపరేషన్. ఎంబీఆర్ ఈజ్ నథింగ్ బట్ అ బూట్ లోడర్. ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ 512 KB bytes ఆఫ్ ద మేజర్ డేటా. ఇట్ విల్ హెల్ప్ యూ టు లోడ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. Grub is nothing but grand unified bootloader. So it will help you to maintain the number of kernels. And next phase is that kernel. In this phase, your full-fledged kernel will be loaded.
ఇన్ఇట్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ఇట్ ఫేజ్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, మళ్ళీ అక్కడ 5 ఫేజెస్ ఉంటాయి. గుర్తుందా? ఇన్ఇట్ ఫేజెస్లో ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 ఉంటాయి. 5. బూటింగ్ ప్రాసెస్లో ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. కానీ ఇక్కడ 6 ఉందని చెప్పేసి మీరు 6 అనుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకి 2 కనిపించట్లేదు. ఇన్ కేస్ వాడు అడిగాడు అనుకోండి, ఆ 2 ఎందుకు కనిపించట్లేదు అంటే దట్ ఈస్ ద మేజర్లీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్, నార్మల్ యూజర్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ యాక్సెస్. వాట్ ఆర్ ద రన్ లెవెల్స్ అన్నాడు అనుకోండి. రన్ లెవెల్స్ కెన్ బి డిఫైనింగ్ ఇన్ టు ద 5 స్టేజెస్. రన్ లెవెల్ 0 ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్. రన్ లెవెల్ 1 ఈజ్ అ రెస్క్యూ మోడ్ ఓన్లీ యూజింగ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. Run level 3 we are using for the multi-user purpose. Run level 5 is for the graphical user purpose. Run level 6 is nothing but reboot. ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫాల్ట్ రన్ లెవెల్ అని అడిగాడు అనుకోండి. అంటే మీ సర్వర్ లోడ్ అయినప్పుడు అయితే 3లో ఉన్నా ఉంటుంది, లేకపోతే 5లో ఉన్నా ఉంటుంది, అంతేనా? గ్రాఫికల్ యూజర్ మోడ్లో ఉన్నా ఉంటుంది, కమాండ్ లైన్ యూజర్ మోడ్లో ఉన్నా ఉంటుంది. దాన్నే డిఫాల్ట్ రన్ లెవెల్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ద వర్డ్. సో ఈ రకంగా మీరు కొంచెం షార్టెస్ట్ ఫామ్లో చెప్పడం అనేది నేర్చుకోండి. సో ఈ టాపిక్ అనేది టుమారో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఎవ్రీ వన్. ఓకే, నేను బూటింగ్ ప్రాసెస్ అన్నా అడుగుతాను, లేకపోతే ఈ క్వశ్చన్స్ అన్నా అడుగుతాను. ఈ క్వశ్చన్స్ అనేది మీరు బ్రౌజ్ చేసుకోండి, షార్టెస్ట్ 1 మార్క్ ఆన్సర్లో లాగా ప్రిపేర్ అవ్వండి. బట్ యూ నీడ్ టు కంప్లీట్ ద టాపిక్ బై టుమారో. Tomorrow I need the answers for this one. Hope it's clear.